ఆంధ్రప్రదేశ్లో కురిసిన భారీ వర్షాలకు వరదల కారణంగా 12.87 లక్షల మంది ప్రభావితమయ్యారని, శాశ్వత సహాయ పునరావాస చర్యలకు 7,585 కోట్ల రూపాయలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ప్రస్తుతం తాత్కాలిక సాయం క్రింద 1,146 కోట్లు కేటాయించాలని, అనంతరం శాశ్వత పునరావాస చర్యలకు మరో 6,439 కోట్లు అవసరమని ప్రభుత్వం పేర్కొంది. వీటి వివరాలతో ఒక నివేదిక రూపొందించింది. నివేదిక ప్రకారం వరదల కారణంగా 74 మంది మృతి చెందారని, 7,680 ఇళ్లు పూర్తిగా నేలమట్టం కాగా 1,18,070 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఇక వ్యవసాయానికి సంబంధించి 1.15 లక్షల హెక్టార్లలో వ్యవసాయం, 9,236 హెక్టార్ల ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లిందని నివేదికలో తెలిపారు. ఇంకా 247 పడవలు పాక్షికంగా, 131 పడవలు పూర్తిగా పాడయ్యాయని, 1,672 వలలు వరదలకు కొట్టుకుపోగా 116 మోటారు పడవలకు నష్టం వాటిల్లిందని, 1,016 చేపల చెరువులు కోతకు గురయ్యాయని నివేదికలో పొందుపరిచారు. ఇక పాడి పరిశ్రమ విషయానికి వస్తే ఆవులు, గేదెలు కలిపి 434, 678 గొర్రెలు, మేకలు, 3,487 కోళ్లు చనిపోయాయని తెలిపారు. ఇక విద్యుత్ శాఖలో 4,478 కిలోమీటర్ల మేర తీగలు దెబ్బతిన్నాయని, 9,933 విద్యుత్ స్తంభాలు పడిపోయాయని, 4,670 ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసమయ్యాయని తెలిపారు. వీటితో పాటు 33 kV సబ్ స్టేషన్స్ ఆధునీకరించాలని కోరారు. ఇక రహదారులు, భవనాల శాఖలో 4,388 కిలోమీటర్ల మేర రోడ్లు, 601 కల్వర్టులు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 2,199 కిలోమీటర్ల రోడ్లు, 202 కల్వర్టులు ధ్వంసమయ్యాయని తెలిపారు. ఇక జల వనరుల శాఖ పరిధిలో 425 చెరువులు, 1,082 కాల్వలకు గండ్లు పడ్డాయని, వీటి నిర్వహణకు 1,067 కోట్లు కావాలన్నారు. బుడమేరు, కొల్లేరు, ఉప్పుటేరు శాశ్వత అభివృద్ధికి 6,162 కోట్లు, గోదావరి డెల్టా, ఏలేరు రివర్ సిస్టమ్ అభివృద్ధికి 1,383 కోట్లు అవసరమని నివేదిక రూపొందించారు.